నమస్కారం. మన నాయకుడు దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. ఆయన కష్టపడతాడు, ప్రజల్ని ఆదుకుంటాడు. ఎగ్జాంపుల్ విజన్ 2020 అన్నాడు, ఐటీ అన్నాడు, ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నాడు. ఈరోజు తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ దేశంలో తలసరి ఆదాయంలో నంబర్ 1 లో ఉందంటే దాంట్లో పెద్ద పాత్ర పోషించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తుంటా. మా అందరికీ నేను చూసాం, నేను గల్లిపేటలో ట్రైనింగ్ అయినా, అక్కడ హిమాయత్ నగర్ ఆఫీస్ లో ఉన్నాం, ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ లో పెరిగాం, ఈరోజు అమరావతి పార్టీ ఆఫీస్ లో ఉన్నాం. 40 ఏళ్ళు ఆయనతో ప్రయాణం చేశాం. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి 3వ తరం లోకేష్ బాబు గారితో కూడా ప్రయాణం చేస్తున్నాం. మరి ఈరోజు ఆంధ్ర నాకు మీరు దూరం అయినారనే బాధ. మీకు అక్కడ ఓడరేవులు, బీచ్లు అన్ని మీరు లేకుండా కోల్పోయినారు. మనందరం కలిసి ఉండాల్సింది. వాట్ ఎవర్ ఇది డెవలప్ అయింది. ఈరోజు అమరావతి, పోలవరం అదొక ఇంటర్నేషనల్ లెవెల్లో, అంతర్జాతీయ స్థాయిలో నంబర్ 1 సిటీగా రూపుదిద్దే పరిస్థితి వచ్చిందంటే అది బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనవి చేస్తుందా. ఆయన వరదలు వస్తే నా బాగా గుర్తుంది, 2016లో భారీ వర్షాలు, వరదలు, ఆ బురద, ఆ సరేపల్లి రిజర్వాయర్ కట్ట మీద బురదలో నడిచిన ముఖ్యమంత్రి. వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా జనం మధ్య బతికిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జనం కష్టాలు తెలుసుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే లాస్ట్ 5 years రాష్ట్రం మొత్తం పతనం అయిపోయింది. దాన్ని మళ్ళీ తిరిగి ట్రాక్ లో పెట్టే శక్తి ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం నేను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.